జనసేన పార్టీ శ్రేణులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వం అధికారులపై అనవసరమైన వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేయొద్దని సూచించారు. అభివృద్ధి క్షీణదశకు చేరి ప్రభుత్వ వ్యవస్థలన్నీ అస్తవ్యస్తమై ఉన్న స్థితిలో పరిపాలనా పగ్గాలు చేపట్టిన ఎన్డీఏ ప్రభుత్వానికి వెన్నుదనగా నిలబడాలన్నారు. పార్టీ నియమ నిబంధనలను ఉల్లంఘించి ఎవరు మాట్లాడినా, ఆధారాలు లేకుండా ఆరోపణలు చేసినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించినట్లు జనసేన నేత వేములపాటి అజయ్ కుమార్ తెలిపారు. జనసేన పార్టీ శ్రేణులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తోంది. పూర్తి వివరాల్ని మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, చందు, మనం చూసినట్లయితే ప్రభుత్వ అధికారులపై అనవసరమైనటువంటి వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేయడంతో కూడా పవన్ కళ్యాణ్ అయితే హితవు పలికారు. అదేవిధంగా ముఖ్యంగా మనం చూస్తున్నట్లయితే వేములపాటి అజయ్ కుమార్ అనే పార్టీ నాయకుడి పేరు మీద ఒక లెటర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా మనం చూసినట్లయితే ఏదైతే అభివృద్ధి క్షీణ దశకు చేరిన ప్రభుత్వం వ్యవస్థలన్నింటినీ అస్తవ్యస్తమైన ఉన్న స్థితిలో అనేట్టు కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ పరిపాలన పగ్గాలు చేపట్టినాటి నుంచి ఎక్కడైతే రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులు ఎవరైతున్నారో వాళ్ళందరిపైన కూడా జనసేన నేతలు ఊరికినే ఎట్టి పరిస్థితులు కూడా అనుచిత వ్యాఖ్యలు చేయడం కానీ, వారిని బెదిరించే క్రమాలు కానీ ఇలాంటివి కూడా చేయకూడదు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో ప్రోటోకాల్ ఉల్లంఘన ముఖ్యంగా చేయవద్దు. అంటే వాటిని కనుక చేసినట్లయితే కనుక వారికి షోకాజ్ నోటీసులు జారీ చేయడం జరుగుతుంది. తదుపరి క్రమంలో పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేసేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఏదైతే ప్రభుత్వ కార్యక్రమాల్లో కావచ్చు, ప్రభుత్వ అధికారులతో కావచ్చు, ఎక్కడ కూడా అనుచితంగా వ్యవహరించడం, పార్టీకి చెడ్డ పేరు తెచ్చే విధంగా నడుచుకోవద్దంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ఎందుకంటే ముఖ్యంగా మనం చూసినట్లయితే గత ప్రభుత్వంలో ప్రోటోకాల్ లేకపోయినా సరే స్టేజ్ల మీద, బహిరంగ సభల దగ్గర కూడా ఈ ఏదైతే పార్టీ కార్యకర్తల స్టేజ్ల మీద కూర్చోబెట్టడం, దానికి సంబంధించి కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు అప్పట్లో జనసేన పార్టీకి చెందిన వారు కావచ్చు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనం ఎద్దేవా చేసాం కాబట్టి వారు చేసేది తప్పు అని వారిని ఎండగట్టాం కాబట్టి మరలా అలాంటి ఏదైతే ఈ సంఘటనలు ఉంటాయో అవి మన ప్రభుత్వానికి రాకూడదు. ఆ మచ్చ మన ప్రభుత్వం పైన పడకూడదు, మన పార్టీ పైన ముఖ్యంగా ఆ మచ్చ అనేది పడకూడదు అనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా రాష్ట్రం ప్రభుత్వం తీసుకునేటటువంటి చర్యలన్నీ కూడా సక్రమంగా జరిగే విధంగా జన సైనికులు సహకరించాలంటూ కూడా ఈ లెటర్ లో ఉన్నటువంటి పరిస్థితి ఇచ్చింది. థ్యాంక్ యూ.